హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ అష్టమి శుభాకాంక్షలు అండి. నిన్న అష్టమి కదా, ఇవాళ నవమి. ఓకేనా? రేపు దశమి కదండి. మా ఇంటికి మహాలక్ష్మిలు వస్తున్నారండి. మహాలక్ష్మి, సరస్వతి, కనకదుర్గమ్మ, అమ్మ, అందరు దేవతలు 9 మంది దేవతలు వచ్చారు మా ఇంటికి ఈరోజు. అమ్మవార్లకు పూజ చేసుకుందాం అని చెప్పేసి అమ్మవార్లందరినీ పిలిచానండి. వచ్చారు. చక్కగా కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టి మంచిగా వాళ్ళకి పెళ్లి బొట్లు పెట్టి చక్కగా అలంకరించానండి. వాళ్ళే పెట్టుకున్నారు. ఫాస్ట్గా పెడతాము, ఇవ్వండి ఆంటీ అని పెట్టుకున్నారు. పసుపు రాశాను. పసుపు రాసి పారాన్ని పెట్టానండి. వాళ్ళకి చూడండి నేను చక్కగా కూర్చున్నారు. చాలా ముచ్చటేసింది పిల్లల్ని చూస్తే. ఫస్ట్ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చానండి. కాళ్ళు కడుక్కొచ్చుకున్నారు. తర్వాత పసుపు రాసి పారాన్ని పెట్టాను. ఎట్లా రెడీ అయ్యారో చూడండి. చక్కగా ఉన్నారు. 9 మంది అమ్మవార్లను రమ్మన్నానండి. 9 మంది పిల్లల్ని రమ్మంటే 11 మంది వచ్చారు. పిల్లలంతా చాలా బాగా కూర్చున్నారండి. మంచిగా అందరికీ పారాయణ రాయించుకున్నారు. పారాయణ రాయించుకొని పూజ చేశానండి. అలంకరిస్తే అమ్మవార్లకి చాలా బాగుంటుంది కదా. మంచిగా అలంకరించుకున్నాను. ఈరోజండి మనం 9 రాత్రులు పూజలు చేసుకుంటాం కదా. 9 రాత్రులకి 9 మంది అమ్మవార్లని ఈరోజు పిలిచి మనం చక్కగా అలంకరించి పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు ఇచ్చి వాళ్ళకి తినటానికి మంచిగా ప్రసాదం చేసి పెడితే చాలా మంచిదండి. వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి. పెట్టుకోవటం చేత కాదు కదండి. చిన్న చిన్న అమ్మవార్లు ఎంత చక్కగా కూర్చున్నారో చూడండి ముచ్చటగా. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానండి నేను. బాగుంటారనమాట. అంతకుముందు సంవత్సరాలు చేసేవాళ్ళంతా ఇప్పుడు రాకూడదు. వాళ్ళు 12 సంవత్సరాలు వచ్చినాయి, వాళ్ళకి రాకూడదని రాలేదు. వాళ్ళ చెల్లెళ్ళు అనమాట వీళ్ళంతా. ఆ పక్క పిల్లలు, మా కాలనీలో పిల్లలు 11 మంది వచ్చారండి. 11 మంది అమ్మవార్లు చక్కగా బొట్టు పెట్టి అమ్మవార్లండి. ఎంత మనం మంచిగా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనం ఈ 9 రోజులు చేసిన ఫలితాన్ని మనకి వస్తుందండి. మనం చేసినట్టు అనమాట. పిల్లలకి చెయ్యాలి. చిన్నపిల్లలకి చేసుకుంటే పూజ చాలా మంచిదండి. ఆ అమ్మాయి నేను పెట్టుకుంటా అంటుంది. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి తెలుసండి. మా కాలనీలో మా పక్కన అమ్మాయి, కొంచెం ఒక 2-3 ఇళ్ళు అడ్డం అనమాట. అంతా 7th క్లాసు, 5th క్లాసు, 4th క్లాసు, ఇట్లా సంవత్సరం నుంచి 11 సంవత్సరాల లోపండి పిల్లల్ని తీసుకొచ్చేసి మనం పూజ చేస్తే చాలా మంచిదండి. వాళ్ళ పాదాలకు పూజ చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది.
ఈరోజు పెద్ద బతుకమ్మ అండి, సద్దుల బతుకమ్మ అంటారు కదా. ఇప్పుడు బతుకమ్మ అన్నమాట. ఇక్కడ సాయంకాలం చాలా బాగా ఆడతారండి. పెద్ద పెద్ద బతుకమ్మల పేర్చి చాలా బాగా ఆడతారనమాట సాయంకాలం. వీలుంటే వెళ్ళి తీసి పెడతాలండి, మన వీడియోలో చేసి ఒక వీడియో చేసి పెడతాను. వీలుగా ఉంటే వెళ్ళి వస్తా గుడి దగ్గరికి. గుడి దగ్గర చాలా బాగా ఆడతారండి, గిఫ్ట్లు ఇస్తారు. చక్కగా పెద్ద పెద్ద బోనం అదే ఏమంటారు బతుకమ్మలను పేరిస్తే చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఉంటాయండి. వాళ్ళకి శాల్వా కప్పుతారు. బతుకమ్మలు చేసిన వాళ్ళకి పెద్దగా చేశారని చెప్పేసి వాళ్ళకి మంచి గుర్తింపునిచ్చి శాల్వా కప్పి మంచి మంచి ప్రైజులు వస్తాయి అన్నమాట. వాళ్ళకి వాళ్ళకి భోజనం పెట్టానండి, ప్రసాదం చేసి పెట్టాను. చిట్టి చిట్టి చేతులతోటి ఎలా తింటున్నారో చూడండి. అమ్మవార్లు ఎంత చక్కగా అలంకరించుకొని వచ్చారో. ఆశీర్వాదం తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. అష్టమి రోజు కదా. చూడండి, సాపేసానండి. సాపేసి సాప మీద కూర్చోబెట్టాను. కొంతమంది పిల్లలు స్పీడ్గా తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తినేసి లేచారు. మెల్లగా తినేవాళ్ళు కూర్చున్నారు. అసలు భలే ఆనందం వేసిందండి వాళ్ళ మాటలు. మాకు ఇంట్లో మా బాబు ఒక్కడే కదా, మా చెల్లెళ్ళ అమ్మాయి ఉండేది కదా, ఊరెళ్ళింది. ఎంత సంతోషం వేసిందో ఈ రోజైతే. ఎంతమంది అమ్మవార్లు వచ్చారో మా ఇంటికి ఈరోజు. అగరబత్తీలు చూయించి, పుష్పాలు, అక్షంతలు, అగరబత్తులు చూయించండి. తర్వాత దీపం చూయించి హారతి ఇస్తాం కదా, హారతి ఇచ్చి అమ్మవారి చేత అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటే మంచిదండి. వాళ్ళలో ఇద్దరు అమ్మలు షాపింగ్కి వెళ్తున్నారంటండి. ఆ పిల్లల వాళ్ళ అమ్మలు వాళ్ళు కంగారు చేశారనమాట, తొందరగా పంపించమని. ఇంకా హడావుడి అయిపోయింది. హారతి ఇచ్చానండి. వాళ్ళని సంతోషపెట్టి చక్కగా కడుపు నిండా అన్నం పెట్టి, పెరుగన్నం కూడా పెట్టాలండి లాస్ట్లో. పెరుగన్నం ఒక్క స్పూన్ అన్న పెట్టాలన్నమాట. పెరుగు కడుపు చలవ కదండి అమ్మవార్లకి. చక్కగా పెరుగన్నం కూడా ఒక్కొక్క స్పూన్ పెట్టానండి. వాళ్ళ దగ్గర అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకున్నాను. తాంబూలం ఇచ్చానండి. తాంబూలం ఇచ్చి వాళ్ళకి చిన్నపిల్లలకి ఏమి ఇష్టం అండి, ఏదన్నా గిఫ్ట్లు ఏదన్నా ఇచ్చినా కూడా గుర్తుపెట్టుకోరు కదా. చక్కగా పెన్నులు ఇచ్చానండి. పెన్నులు ఇచ్చి అక్కడ దాకా వెళ్ళొచ్చాను. బయట దాకా వెళ్తున్నారండి అమ్మవార్లు అందరూ. చక్కగా కవర్లు వేసి ఇచ్చాను, కింద పడేసుకోకుండా. మనం ఇచ్చిన అరటిపండు, ఆకు, ఒక్క, పువ్వులు అన్నీ పెట్టిస్తాం కదా, కవర్లు పెట్టి ఇచ్చాను. మళ్ళీ కార్లో దించేసి వస్తాడండి మా బాబు. వాళ్ళకి ఇరికైందంట, వచ్చి ఇరికైందా ఆంటీ, సరిపోలేదు కారు అని చెప్తున్నారు. ఇటు ఒక పాప వచ్చి
మా కుక్క పిల్ల ఉంది కదండి, ఒకటే మొత్తుకుంటుంది పిల్లల్ని చూసి, ఒకటే అరుస్తా ఉంది మా కుక్క పిల్ల. దాన్ని చూసి పిల్లలంతా భయపడిపోతున్నారు. అగో సరిపోలేదంటండి, కార్లో ప్లేస్ సరిపోలేదంటే అని చెప్తుంది వచ్చి. ఫోటో తీసుకున్నామండి, చక్కగా అందరం గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అలా తీసుకున్నాం అందరమే.